హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. కింగ్డమ్ సినిమా విజయంపై ఆ చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సహజంగా ఏ హీరో అయినా తన సినిమా విజయం సాధించాలనే కోరుకుంటాడు, అందులో తప్పు లేదు. కానీ కొండబాబు అతి చేస్తాడు. అందుకే ఏమైనా తేడా వస్తే ట్రోలర్స్ కి మంచి స్టఫ్ లా మారుతుంటాడు కొండబాబు. మరోసారి అదే జరిగింది. టైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీకు మా అయ్యా తెల్వద్ తాత తెల్వద్ అంటూ ఎంత బిల్డప్ ఇచ్చారో చూసాం. కట్ చేస్తే నువ్వు తెల్వద్ అంటూ లైగర్ మూవీని తిప్పికొట్టారు ఆడియన్స్. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్లే రావడంతో కొండబాబు సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ పాపం కింగ్డమ్ పై నమ్మకం కలిగిందో లేక తన స్టైల్ ఎక్స్ట్రా లేకపోతే తను అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు అనుకున్నాడో గానీ కింగ్డమ్ ప్రమోషన్స్ లో మళ్ళీ ఓవర్ చేశాడు. నెపో కిడ్స్ నచ్చని కథలను నో అని చెప్పగలరని, తాను కష్టపడి వచ్చిన వాడిని ఒంటరి వాడిని కావడంతో అలా చెప్పలేనని ఒకసారి అన్నాడు. ఈ సినిమా కనుక హిట్ అయితే పోయి టాప్ లో కూర్చుంటా అని మరోసారి అన్నాడు. తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి కదా. అలా చూస్తే ఇప్పుడు మొదటి షోకే ఫ్లాప్ టాక్ వచ్చేసింది సినిమా. ఇప్పుడు ఏడబోయి కూర్చుంటాడో పాపం కొండబాబు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అనిపించిన సినిమా సెకండ్ హాఫ్ మాత్రం రాడ్ అని టోటల్ ఫ్లాప్ అని తేల్చేశారు ట్రేడ్ పండి. వరుస ఫ్లాప్ లో ఉన్న కొండబాబు నెత్తి మీద ఇంకో ఫ్లాప్ అంటే ఇంకేముంటుంది. రేపు మార్నింగ్ షో నుంచి ఖాళీ. మూలిగే నక్కమే తాడికే పడినట్లు అయింది కొండబాబు పరిస్థితి. మామూలుగా అయితే సింపతి చూపిస్తారు ఎవరైనా ఎవరిపైనైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే. కానీ కొండబాబు మంచి ఫ్యామిలీ లాంటి వాళ్ళు సింపతికి నోచుకోరేమో. వాళ్ళ బిహేవియర్తో ట్రోలింగ్కే గురవు. అదేం చిత్రం.